హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా కొర్రలతో రైస్ ఎలా వండుకోవాలో పక్కా కొలతలతో చూపిస్తున్నాను. సో చూసేయండి. దీనికోసం నేను ఇక్కడ 1 కప్ కొర్రల్ని తీసుకున్నాను. కొర్రలు ఈ విధంగా ఉంటాయి. వీటిని 1 కప్ తీసుకుని వేరే బౌల్లో వేసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నార్మల్గా రైస్ కడిగినట్టు ఎక్కువగా కడగకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ కడిగితే సరిపోతుంది. ఇవి కడిగిన తర్వాత ఆ వేస్ట్ వాటర్ని బయటికి వంపేటప్పుడు ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి చెయ్యి అడ్డం పెట్టినా కూడా ఇవి కూడా పడిపోతాయి. అలా పడకుండా మనం వాటర్ని వంపేటప్పుడు టీ వడకట్టుకుండే స్ట్రైనర్ని పెడితే ఈజీగా ఉంటుంది. ఇలా 2 సార్లు కడుక్కున్న తర్వాత 1 కప్పు కొర్రలకి 4 కప్పులు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి వీటిని 6 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ఈ వాటర్ని ఆ ప్యాన్లో వేసుకోవాలి. వాటర్ వేసుకుని అవి మరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి. వీటిని నైటే నానబెట్టుకుని వండితే అది జావలాగా ముద్దగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా 6 అవర్స్ నానబెట్టుకుని వండుకుంటే ఆ అన్నం మనం తినేటప్పటికి పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి కదా. ఇలా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ కొర్రల్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకుని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ కొర్రలతో ఉప్మా చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. నేను తొందరలో మీకు ఇందులో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా వీడియోస్ చేస్తాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుని 1 నిమిషం పాటు ఇలా ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది మార్నింగ్ నుంచి నానుతూ ఉంది కాబట్టి చాలా తొందరగా ఉడుకుతుంది. ఇలా 3 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే రైస్ అంతా బాగా ఉడికిపోతుంది. ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మెత్తగా ఉంది చూడండి. ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాల తర్వాత మనం దాన్ని సర్వ్ చేసుకుంటే అది పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత కూడా అంతే మెత్తగా ఉంటుంది. ఈ రైస్ అయితే మనం ఇంట్లో చేసుకుంటే వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది ఎంత తక్కువగా తిన్నా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ వీడియో చూసారు కదా. మీకు నెక్స్ట్ వీడియోలో మిల్లెట్స్తో ఏ రెసిపీ కావాలో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.